హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. తమ్ముడి సినిమా యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్. కాకపోతే నేను థియేటర్ నుంచి తొందరగా బయటకు వచ్చి సర్వైవ్ కావాలనుకున్నా. లాస్ట్కి వచ్చేసరికి చిరాకు వచ్చి తలకాయ నొప్పి వచ్చింది. దిల్ సినిమా తర్వాత దిల్ రాజు నితిన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా తమ్ముడు. ఈ సినిమా ప్రమోషన్లలో గేమ్ చేంజర్ టాపిక్ తెచ్చి దిల్ రాజు ఆయన తమ్ముడు ఇరుక్కుపోయి సారీ కూడా చెప్పడం జరిగింది. తమ్ముడు వారికి సినిమా అయినా కాస్త రిలీఫ్ ఇచ్చిందా అంటే రివ్యూలోకి వెళ్ళి తెలుసుకోవాలి. మరి కార్తీ యాక్ట్ చేసిన ఖైదీ సినిమాలాగా తీయాలనుకున్నారేమో మరి. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఈ సినిమా నాకు ఎక్కలేదు, అస్సలు నచ్చలేదు. ఇది సర్వైవల్ థ్రిల్లర్లా అనిపించలేదు, ఏదో సూపర్ మ్యాన్ సినిమాలో అనిపించింది. సినిమాలో చాలా మటుకు రొటీన్కు లాజిక్గా లేకుండా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే జై అలియాస్ నితిన్ విలువిద్యాకారుడు. ఆయన ఛాంపియన్ కావాలనుకుంటాడు, అయితే తన గురి తప్పుతూ ఉంటుంది. మరోవైపు యానిమల్ సినిమాలో బాబీ డియోల్కు రైట్ హ్యాండ్గా ఉన్న సౌరభ్ సచ్దేవ్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్గా వేశాడు. ఆ సౌరభ్కు చెందిన ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయితే అక్కడ కొద్దిమంది చనిపోతారు. ఆ బ్లాస్ట్కి సంబంధించి రిపోర్ట్ను హానెస్ట్ ఆఫీసర్ అయిన ఝాన్సీ కిరణ్మయి అలియాస్ లయ జెన్యున్గా ఇవ్వాలనుకుంటుంది. జెన్యున్గా ఇవ్వడానికి తనకు అనుకూలంగా ఇవ్వాలని సౌరభ్ ప్రయత్నించడం. ఈ క్రమంలో లయ తన ఫ్యామిలీతో పగడాలమ్మ జాతరకి వెళ్ళడం, అక్కడ వారిని సౌరభ్ అటాక్ చేయిస్తాడు. అక్కడ నితిన్ వాళ్ళతో ఎలా కలుస్తాడు, ఎందుకు కలుస్తాడు, నితిన్ వాళ్ళను కాపాడుతాడా, లయ జెన్యున్ రిపోర్ట్ ఇస్తారా అనేదే సినిమా. స్టోరీ సింపుల్గా ఉన్న లాగి ల్యాగ్ చేశారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ ఓ 20 నిమిషాల తర్వాత అన్ని యాక్షన్ ఎపిసోడ్సే. అవి చూడలేకపోయినా ఎక్కడ ఇంట్రెస్ట్ని కలిగించలేదు, అంత ఎంగేజింగ్గా కూడా లేవు. ఈ సినిమాలో కొన్ని పాయింట్లు బాగా నచ్చినాయన్న. అవేంటంటే పిక్చరేషన్ బాగుంది, చాలా ఫేమ్లు చూడడానికి బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది. అజనీష్ లోక్నాథ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను కాస్త ఎలివేట్ చేస్తుంది. ఒక మహిళ డెలివరీ అయ్యేటప్పుడు తీసిన ఫైట్ సీన్స్ బాగుంది. యానిమల్ ఫేమ్ సౌరభ్ యొక్క క్యారెక్టరైజేషన్ బాగుంది. ఆ క్యారెక్టర్లో సౌరభ్ సూపర్గా పర్ఫామ్ చేశాడు. వర్ష ఈ సినిమాలో ఇంప్రెసివ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎమోషనల్గా ఆమె యాక్టింగ్ ఓకే. ఈ సినిమాలో గుత్తి క్యారెక్టర్, రత్న క్యారెక్టర్లు కాస్త రిలీఫ్ ఇచ్చాయి. గుత్తి క్యారెక్టర్ చేసిన స్వసికాకు, రత్న క్యారెక్టర్ చేసిన సప్తమే గౌడకు ముందు మంచి ఛాన్సులు వస్తాయి. ఈ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్ జస్ట్ ఓకే, అంతేనా, ఇంకా అంత డొల్లనే. ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ యాడ కూడా వర్కౌట్ కాలే. ఆ ఎమోషన్స్ వల్ల నేను కూడా యాడ ఫీల్ కాలే. ఇంకా సినిమాలో దమ్మే లేదు, పసలేదు, స్టోరీ సత్తా కూడా లేదు. సరే స్క్రీన్ ప్లే అయినా బాగుందా అంటే అది కూడా బాగా గబ్బు చేసినారు. నాకు తెలిసి దిల్రాజు గారి డబ్బులు వచ్చే అవకాశం ఉత్తదే. ఇంకా నాకు తెలియక అడుగుతా, అడవిలో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సిగ్నల్స్ తగులుతాయి, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు సిగ్నల్స్ తగలవు. నితిన్ యొక్క చెయ్యి ఒక రోజులోనే బాగవుతుందా? వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ 50 మంది వస్తుంటే నితిన్ ఒక్కడు వాళ్ళతో ఫైట్ చేసి కాపాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఇంకా డైరెక్టర్కి వదిలేయాలి. సినిమా మొత్తం ప్రెడిక్టబుల్. రౌడీలు వస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడుతూ అంటాడు. సినిమా ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, అదే దొబ్బింది ఇక్కడ. ఆ ఫైట్లను చాలా వర్స్ట్గా తీసినారు. ఆయిల్ ఎడిటర్కి ఎవరైనా చెప్పలేదేమో చాలా వరకు సీన్లను కట్ చేయాలని. లయ గారి పర్ఫార్మెన్స్ పేపర్ వర్క్ మాత్రమే బాగుంది. సినిమాలోకి వచ్చేసరికి ఏం పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఆ క్యారెక్టర్కు పెద్ద ఎలివేషన్ ఇచ్చారు కానీ సినిమాలో అంత లేదు. ఇంకా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంకా ఈ సినిమాకు నా రేటింగ్ 2.25.